జపాన్ జడ్జి ఇంటి వెనక వీధిలో వెయిట్ చేస్తున్నాను. ఎవిడెన్స్ తీసుకున్నావా? ఎక్కడుంది? శ్రీధరం, నువ్వు ఇంకా ఆడనే ఉన్నావా? నేను ఏడికో వెళ్ళిపోయాను కాదమ్మా. కొట్టేసావా? ఎవిడెన్స్ ఎక్కడ? నా దగ్గరే భద్రంగా ఉంది. జపాన్ వద్దు, పోలీసులతో పెట్టుకోకు, తొక్కిన్న ఆర తీస్తాం. ఇందుకే ఇది నా దగ్గర ఉంటేనే కరెక్ట్. ఈ హార్డ్ డిస్క్లో ఉన్న మీ మ్యాటర్ వీడియోలన్నీ నా ఐటీ వింగ్ దగ్గర భద్రంగా ఉంటుంది. ఇక మీద డిపార్ట్మెంట్ మొత్తం నా మాట వినాలి, లేదా ఫ్యామిలీ ఫసక్ అయిపోద్ది పార్ట్నర్. సరే బై. జపాన్ 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 సార్ ఏమైంది సార్? ఎవిడెన్స్ బయటకు వస్తే నా పోలీస్ స్టార్స్ పోయి పారన్ స్టార్ అవుతాను. చిరుముద్దుకి ఉండాలి చీకటి అంది, ఏ కళ్ళు పడకుంటే ఓకే అంది, తీరా ముద్దిస్తుంటే ఎంగిలన్నది. దేవుడా, మరి ఈ పని ఎవరు చేశారు జపాన్? అదే పోలీసు నా బుర్రకి తట్టట్లా. ఇదిగో చూడు, నా ఎవిడెన్స్ నీ దగ్గర ఉంది. మన ఇద్దరం ఎప్పుడైనా సెటిల్ చేసుకోవచ్చు. కానీ నీ ఎవిడెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. దొరికితే ఎన్కౌంటర్లో లేపేస్తారు. వీడు రాధా అని డ్రైనేజీలో జల్లిడేసి బంగారం తీసేవాడు. మీ గ్యాంగ్ ఎవడైనా పట్టుకొచ్చి నీకు ఎగ్నెస్ట్గా కన్ఫెషన్ వీడియో తీస్తున్నారు. ఇదే నా గుర్ర. ఇదే ఇప్పుడు నీకు లైఫ్ థ్రెటనింగ్. నా ఎవిడెన్స్ నాకు ఇచ్చి రికవరీకి 50% నకలిచ్చావంటే నేను చెప్పింది మాత్రం నువ్వు చేస్తే చాలు. నా పేరు వాడుకుని మినిస్టర్ ప్రాపర్టీలోనే కన్నం వేశాడంటే వీడు కంటెంట్ ఉన్న కన్నింగ్ నాయాలి. నేను వేరే దారిలో పోతుంటే ఊరుకున్న పులిని ఊపి చూద్దాం అనుకున్న నింజా దుడుకెవడో ముందు కనిపెట్టాలి. అంతవరకు ఈ కేసు గురించి ఏ అప్డేట్ వచ్చినా నాకు పంపిస్తున్నావు అంతే. అప్పుడే నీ అప్డేట్లు నీకు వస్తాయి. జపాన్, నేను చెప్పేది కొంచెం జపాన్ ఇంత చెప్పినా భవానీ గారు ఎందుకు ఫాలో అవుతున్నాడో తెలుసా పాపా? నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నిన్నేమి చెయ్యనని వాడికి తెలుసు. త్వరగా పోనీ. వాడికి తెలిసింది కూడా నీకు తెలియలేదే బంగారం. నాకు తెలియదన్న విషయం నీకు తెలుసా? నువ్వన్నీ పబ్లిక్ గానే చేస్తావు. నువ్వు ఇంకెప్పటికీ మారవా? మారుతూనే ఉండడానికి నేనేమన్నా నీ ఫోన్ నంబరా? అవును, నేను తప్పుడమ్మాయిని, క్యారెక్టర్లెస్. బదులు తెలియనప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారో చెప్పనా? ఏడుస్తారు. నువ్వెలా అయినా అర్థం చేసుకో. ఇష్టపడిన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేసరికి ప్రతి ఒక్క అమ్మాయి ముసల్దై చస్తుంది. అయ్యయ్యా సీరియల్. సార్ జపాన్ని ట్రేస్ చేసాం సార్. ఒక్కరోజు ఆగినా వాడు బార్డర్ క్రాస్ చేస్తాడు. నార్త్ సైడ్కి వెళ్ళాడంటే వాడిని పట్టుకోవడం చాలా కష్టం. గన్ వాడు? లేదు సార్, గన్ వాడను సార్, వాడను. ఇదిగో హీరోయిన్ సందుకి ఏం కాకూడదయ్యా. ఏం కాదు సార్. లేదు సార్, లేదు సార్, సంజుని వాడు ఏం చేయడు సార్. నేను మినిస్టర్తో మాట్లాడాక నీకు చెప్తా. ఈ సంజు స్టార్కి నా కుഞ്ഞു మోళ గుర్తుందా? కర్ణాటక టీం మళ్ళీనా? ఇండియన్ కాల్చద్దయ్యా. వాడి దగ్గర వెపన్ ఉంది, పైగా అమ్మాయి లోపల ఉంది. వినవయ్యా. చూడు పాప, కొన్ని సిచ్యువేషన్స్లో మన చేతిలో ఏది లేదంటే ఏం చేయాలో చెప్పనా? ఫుల్గా చిల్ అవ్వాలి.
ఫస్ట్ సార్. చెప్పాను ఇవిడే ఇప్పు పోయి రే హరి ఆడు ఒప్పుకున్నాడు లేదా? సరే ఎంత ప్రయత్నించినా ఒప్పుకోవట్లేదు. అబద్ధం చెప్పనంటున్నాడు. బెల్లం బిడ్డలు చూడాలంటున్నాడు. ఒప్పుకోడు, ఒప్పించు. ఆ జపాన్ మనతో గేమ్స్ ఆడుతున్నాడు. వీడి దగ్గర వీడియో కన్ఫెషన్ తీసుకుంటే ఆడి గేమ్ నేను ఫినిష్ చేస్తాను. ఆ డ్రైనేజ్ గన్ చూపించు. చూపిస్తా సార్. ఓకే అనరా, లేకపోతే ప్రాణాలతో ఉండో. తెలీదు సార్, నేనేం తప్పు చేయలేదు సార్. అసలు వాడెవడు? ఏ హరి, తల కిందలుగా ఎలాడిది. ఓకే సార్. నేను వస్తున్నా. లాటి దింపాలరా నీకు, చెత్త నా కొడక. నీ పెళ్ళాం ఎక్కడుందో ఇంకా తెలియలేదు, అందుకే నిన్ను ఎక్కువ అనుమానిస్తున్నారు. పాపకి పుట్టినరోజు ఒక 10,000 ఉంటే ఇస్తామన్నా. డబ్బులు ఇవ్వడం కుదరదు. కావాలంటే మందు ఉంది, ఒక పెగ్గ తాగి చెడిపో. నీ చేయగలిగింది ఇంతే. అవును చేట 10 ఏంట్రా ఇది? నువ్వు నాకర డబ్బు లేదనుకున్నావా? ఆ? ఇది బంగారం తెలుసా? 10 కోట్ల లాటరీ టికెట్లు అన్న ఒక నిమిషం. ఒకటే వేటు. నా పాప పుట్టినరోజు పెద్ద హోటల్లో కేక్ కట్ చేసి అందరి నోళ్ళు మూయించలేకపోతే డబ్బులు బాచి ఎదవా, ఇంత బంగారం ఇంట్లో పెట్టుకొని ఇంతకాలం నన్ను మోసం చేస్తావా? పాప పుట్టినరోజు నా వడ్డీ డబ్బులు నాకు ఇచ్చి అప్పుడు నీ బంగారం పట్టుకెళ్ళు. ఈ మొహానికి ఒక కుటుంబం బిడ్డ. నేను ఒక ఎదవని సార్. డబ్బు లేదన్న కోపంతో మత్తులో చిన్ని మీద అరిస్తే తను వెళ్ళిపోయింది. మందు దిగేసరికి వర్షంలో చంటి బిడ్డతో పాటు తనని వెళ్ళనిచ్చానని నా మీద నాకే అసహ్యం వేసింది సార్. అన్నా నీ పెళ్ళందైనప్పుడు మరి ఎందుకు తీసుకొచ్చి లాటరీలు కొంటున్నా? ముందు ఇక్కడి నుంచి బయటికి పోరా. అన్నా అది ఉంటేనే రేపు పొద్దున నా పెళ్ళాం బిడ్డలకి మోహన్ చూపించగలను. మామా ఏంటే అలా ఎలాగైనా డబ్బు తిరిగి ఇచ్చేస్తారన్నా, కానీ అది మాత్రం ఇవ్వన్నా. పుణ్యం ఉంటుంది. ఇచ్చేసి ఇందులో నువ్వు తలదోర్చుకో. ఇచ్చేయమని చెప్తున్నాగా. ఇచ్చేయండి. ఇచ్చావు నువ్వు రామ్మా. ఇదిగో తమ్ముడు. ఎన్నిసార్లు గొడవ పడినా చిన్ని నన్ను వదిలేసి వెళ్ళలేదు సార్. పాప చదువు కోసం దాచిన బంగారాన్ని తీసారన్న కోపంతోనే విడిపోయింది సార్. అది లేకుండా నేను బతకలేను. యాదగిరి గుట్టకెళ్ళి గుండు కొట్టించుకొని ఇక మీద తాగను, ఏ తప్పు చేయను అని మనసారా నా బిడ్డ మీద ప్రమాణం చేసి వెళ్తుంటేనే నన్ను మీ పోలీసులు పట్టుకొచ్చారు సార్. నన్ను ఎప్పుడు వదిలేస్తారు సార్? ఆ జపాన్ తప్పించుకున్నాడా? ఆడు తప్పించుకున్నాడని నీకంటే ముందు నాకు తెలుసు. మీ స్పెషాలిటీ ఏం బిగుతున్నారా చెప్పు. సార్ ఇమీడియట్ గా ఫిగర్ అవుట్ చేస్తాం. అబ్బో పీకేవలే, ఊరుకోవయ్యా. ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కడూ నన్ను ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇక్కడేమో ఆల్రెడీ ఒక నాకు బొక్కెట్టాడు. అయినా నీకేం తెలుసయ్యా, 200 కోట్లంటే 10 నియోజకవర్గాలు ఖర్చు పెట్టి ఎలక్షన్ సొమ్ము. ఇదిగో కమిషనరు, ఆ జపాన్ గాడికి బుల్లెట్ దింపుతావో పుట్లేస్తావో నాకు తెలియదు, కానీ రేపటికల్లా ఈ కేసు క్లోజ్ అయిపోవాలి అంతే. పెద్ద కేసులో ఇరికించేశారుగా. మనతో ఎవడో పబ్జి గేమ్స్ ఆడుతున్నాడు బా. ఆ గుంట నాకు ఎవడో కనిపెట్టి అర్జెంటుగా వాడి తల నరకయ్యా. మనం ఇప్పుడు ఎలాగో వెళ్తుంది రామ్జీ నగర్కే కదా. ఇప్పుడు రామ్జీ నగర్కి వెళ్ళొద్దులే, లాఠీలు మన కోసం రౌండప్ చేసుంటారు. దానికన్నా సేఫ్ ప్లేస్ ఒకటి ఉంది. ఊరి దేవుడా, ఎవరూ చూడలేదు కదా. లోపలికి రండి. ఏంటి ఇంత సడన్ గా? ఒక ఫోన్ చేసి వచ్చి ఉండొచ్చు కదా. ఏ అపాయింట్మెంట్ తీసుకోవాలా ఏంది? ఏమండి లేవండి, ఎప్పుడు ముద్దు నిద్రే. లేవండి ఏంటి లేవండి. నారాయణ, రండి.
హలో, భవానీ ప్రసాద్. విశ్వంబర్ మలపాక నుంచి హైవే ఎక్కాడంటే వాడు ఖచ్చితంగా ఊర్లోకి రావాల్సిందే సార్. అన్ని టోల్ గేట్స్ ని అలర్ట్ చేయండి. కొంచెం కోఆపరేట్ చేశారంటే ജപ്പാൻ ക്ലോസ് ചെയ്യും. നിങ്ങളെപ്പോലെ ഞങ്ങൾക്ക് പിടിക്കാൻ ആഗ്രഹമുണ്ട് സാർ. നിങ്ങളുടെ കമ്മീഷണർ ഞങ്ങൾ SP ക്ക് വിളിച്ചതാ. നമ്മൾക്ക് ചേർന്ന് ചെയ്യാം. ഗുഡ് മോർണിംഗ് മാം. എന്താ ചന്ദ്രാനഗർ ഏരിയയിൽ ഹർത്താലാണ് മാം. കൂടുതൽ ഫോഴ്സിന് ഇറക്കേണ്ടി വരും. താള വേട്ടിയോ ഞാൻ വരാ. జపాన్ నువ్వే ఈ చోరీ చేసినట్టు ఇక్కడ బోర్డర్లో ఉన్న స్టేషన్స్ అన్నింటికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మినిస్టర్కి సంబంధించిన కేసు కదా. జుడిషియల్ వాళ్ళు మీ గురించే మాట్లాడుకుంటున్నారు. అక్కడ అసెంబ్లీ దద్దరెళ్ళిపోతోంది. మినిస్టర్ గారు ఇన్వాల్వ్ అవడం వల్ల ఈ కేసులో ఎన్కౌంటర్ వరకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే కదా మేము పోలీస్ క్వార్టర్స్ లో ఉన్నాం. అది కాదు ఓబులేసు, అక్యూజ్డ్ ఎలక్ట్ అవడం వల్ల డిపార్ట్మెంట్ వారు మీడియాకి ఇంకా న్యూస్ ఇవ్వలేదు. సరెండర్ అవడం మంచిది, ఎందుకంటే ఇది పెద్దవాళ్ల వ్యవహారం. ఎవరి స్కెచ్ చేసి ఇరికించాడో ఆడిని ముందు కనిపెట్టాలి. మిగతా ఎవరిని ఈ పని అయిపోతుంది. ఇసబెల్లా, నేనే డైరెక్ట్ దిగుతున్నా. కొన్ని ఐటమ్స్ కావాలి. వస్తాయి అన్నట్టు స్వామి, మర్చిపోయాను. లంచ్ కి వేడిగా మలబార్ పరోటా, మసాలా కర్రీ తెప్పించండి. అవి కూడా వస్తాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో నివసిస్తున్న మంత్రి సత్యమూర్తి గారి ఇంటి బయట అల్లర్లు జరుగుతున్నాయి. అయితే మీకు వివరంగా చెప్పాలంటే తెలంగాణ హోమ్ మినిస్టర్ అయిన సత్యమూర్తి గారి ఇంట్లో ఇవాళ తెల్లవారుజామునే ఎవరూ ఊహించని విధంగా పెద్ద ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని ఆకస్మిక రైడ్ జరుపుతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ ని చూస్తూ ఉండండి. పైనుంచి ఆర్డర్స్ వస్తాయి, కొంచెం కోఆపరేట్ చేయాలి సార్. కేరళ బార్డర్లో తిరుగుతున్నట్టు భవానీ టీం కన్ఫర్మ్ చేశారు సార్. అప్పుడు నేను ఒక పని చేస్తానప్పా, మన కేరళ సీఎం గారితో మాట్లాడి వాడికి ఒక మంచి ఆయుర్వేదిక్ మసాజ్ ఏర్పాటు చేయమని చెప్పనా సార్? ఈసారి మిస్ అవుతుంది సార్. మిస్ అవ్వకూడదు. మనం ఎలా మిస్ కొట్టాము? డిపార్ట్మెంట్లో నక్కలే పని చేస్తుంటాయా? స్కిల్ లేకపోతే ఈ పని చేయడం కష్టం. ఎవడో వర్తున్నోడే ఈ పని చేస్తుండాలి. మనకి శత్రువులు అన్ని స్టేటుల్లోనూ ఉన్నారే, మనం ఎవరితోనూ గొడవ పడతాం? ఇంత పెద్ద గులాటి పని చేసి అందులోకి నన్ను గుంజాలంటే చిన్న ఐటమ్ గాలికి అంత దమ్ము ఉండదు. లాస్ట్గా ఎవరితో డబుల్ క్రాస్ చేసాం? జపాన్, నీకెన్నిసార్లు చెప్పాలి నార్త్లో అడుగు పెట్టద్దని? ఇది మా ఏరియా. దేశమే 1 నేషన్ 1 రేషన్ అని పోతా ఉంటే నువ్వెందుకు నార్త్ సౌత్ అని విడదీస్తావు? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయ్యా. ఎవడికి టాలెంట్ ఉంటే వాడు కన్నాలు వేసుకుంటాడు. అచ్చా, ఇప్పుడు నేను నీ కన్నవేనా? వేసుకో. 1 లాస్ట్ రొట్టె. ఏదో ఒక రోజు నీ సౌత్ లో అడుగు పెట్టి నీ అంతా చూస్తారా? సచ్చాడు. నారాయణకి ఫోన్ కొట్టు. నారాయణ, ఒక పని చేయి. గత 2 రోజులుగా తమిళనాడు, కేరళ, ఆంధ్రాలో పెట్టి కేసులో సరెండర్ అయిన వాళ్ళు మొత్తం లిస్ట్ నాకు కావాలి. ఏర్పాటు చేయి. బాబా, నైట్ ఈటి నుంచి చంపు. ఆ గంగాధర్ గారి సెటప్ ఇంట్లో ఉంటే ఒక నేమ్లెస్ బండి, కొంచెం క్యాష్ రెడీ చేయమను. వీటితో పాటు ఒక బేబీ. నువ్వా గోల్డెన్ స్టార్ జపానివి కదూ? నేనే రాజు సినిమాలో అమ్మ గురించి డైలాగ్ చెప్పేవే, ఇంకొకసారి చెప్పు ప్లీజ్ జపాన్. నా కోసం మళ్ళీ ఒక్కసారి చెప్పు. చెప్పు జపాన్. 10 నెలలు కడుపులో, 10 జన్మలు మనసులో. అమ్మరా సూపర్. నవ్వుతావేంటి ముసలి? పోయికో. ఓబా, గంగాధర్ దొరికాడా? అసలు లైన్లోకి రావట్లేదబ్బా. ఇదిగో నువ్వు అడిగిన సరెండర్ లిస్టు.
కదర్పూర్ సామ్రాట్ తెలంగాణలో వరంగల్ కోర్టులో నిన్న ఒక పెట్టి కేసులో సరెండర్ అయ్యాడు. హలో, ఒక్క నిమిషం. జపాన్ ఆర్జపురం ప్రకాష్ వాడా? చెప్పు పోలీసు. జపాన్, నువ్వు నీ బిజినెస్లో చాలా షార్ప్గా ఉంటావు కదా, నీకు ఎవిడెన్స్ వీడియో పంపుతున్నా చూడు. నారాయణ, బయటికి వెళ్ళు. బా, ఏసు గాడి ఫోన్ నీ కాడే ఉందిగా, ఆన్ చేయి ఇప్పుడు. లాస్ట్ కాల్, గాడ్ ఫాదర్ గంగాధర్. వాడు ఫుల్ మత్తులో ఉన్నాడు. హాస్పిటల్కి బయలుదేరుతున్నాం. రిజల్ట్ వచ్చిండదా లేదా? లేదన్నా, హాస్పిటల్లోకి వెళ్ళాడు. వచ్చాక చెప్తా. పాజిటివ్ వచ్చిందటన్నా. నేను మళ్ళీ చేస్తా. కన్ఫర్మ్ అయిందా? టచింగ్ టచింగ్ టచింగ్. ప్లాన్ చేయండి ఏంటో. ఈరోజే వాడిని శ్మశానంలో లేపేసే. బాబు మోహన్ గ్రూప్ అక్కడ లాడ్జిలో వెయిట్ చేస్తానులా. భయం వేస్తోందన్నా. ఏమప్పా యేసు, రక్తం పారించకుండా పైకి ఎదగలేవప్ప. అది గురువుగారు రక్తం రా నాయన, నిన్ను తారా స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. సిక్కైందనుకో, ఇంక కుంట నక్కలదే కదా రాజ్యం. ఇంక మీదట మనహవానే. వచ్చేసు కలిసి వెళ్ళేద్దాం. తెలంగాణ నీదే. రాజమండ్రి హబ్బు, కొచ్చి హార్బరు మొత్తం నువ్వే తీసుకో. మరైతే ఆ సంజు అన్నా నీకదంటే మోజు కదన్నా. అప్పుడే ఈ అన్నకి వెనకాలేస్తాడవా? ఆ అమ్మినే నువ్వే పెట్టుకో, నాకెందుక. చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది, లోపల చేస్తే గాని లోకం అర్థం కాదురా అని. ఆ ముసల్ది చెప్పిన మాటలు మళ్ళీ గుర్తొచ్చేలా చేశారే. ద్రోహి, మనకే బొక్కెడతాడా? రామ్జీ నగర్ పోనీమంటావా? ఆ నా కొడుకు సంగతి తెలుద్దాం. ఇప్పుడు పాము పుట్టలో చెయ్యట్టకూడదు. పాలు పోస్తే పామే బయటకు వస్తుంది. అసలు వాడు ఫోన్ తీసి చస్తే కదా. తీస్తాడు వాడు, తీస్తే చస్తాడు. నారాయణ వచ్చి బండెక్కు. వకీలా, వెళ్ళే దారిలో వేడిగా ఒక బ్లాక్ టీ కావాలి. సరే, వేడి అదిరిపోయేలా 2 బ్లాక్ టీ ఇవ్వండి. ఓబో, వకీలు ఫోన్ తీ. అట్టగా ప్యాటర్న్ వేసుకో. ఎస్ యేసునాదా. వాట్సాప్ ఓపెన్ చేసుకో. లాయర్స్ గ్రూప్ అని ఉంటుంది చూడు. నేను చెప్పింది చెప్పినట్టు పెట్టు. జపాన్ చచ్చాడు. జపాన్ పెట్టు. బాడీ పోలీస్ కస్టడీలో సీక్రెట్ గా ఉంది. ఇదే మ్యాటర్. పెట్టాను. జపాన్ లాయర్ వస్తున్నాడయ్యా. మెసేజ్ డెలీట్ చేసి ఫోన్ పక్కనట్టే. పెట్టి ఒక్క నిమిషమే కదా అయింది. ఈ పార్టీకి 300 మంది చూస్తుంటారు, 3000 మందికి ఫార్వర్డ్ చేస్తుంటారు. బాబా, అందరూ రూమురుకు పుట్టిన ఎడ్డి పుట్టగాళ్ళు. డిలీట్ చేశాను. హలో, ఏంటి జపాన్ చచ్చాడా? ఎవరయ్యా చెప్పింది? ఎస్పీ ఆఫీస్ సోర్సా? ఉండు, ఛాంబర్లో కనుక్కొని చెప్తా.
ఈలోగా మతలబ్ చేశారా? అఖిలో వచ్చి బండెక్కు. అవునయ్యా, ఐఎస్ఎస్ సోర్స్ కూడా అదే మాట చెప్తున్నారు. ఏ లవడం గోపాల్ గారు లీక్ చేశాడో తెలియట్లేదు. ఉండు, ఇంకో లైన్లో మ్యాజిస్ట్రేట్ వచ్చారు. ఓబా గంగాధర్కి ఫోన్ కొడతా, ఇప్పుడు ఎత్తుతాడు, మాట్లాడు. నేను చెప్పినట్టు చెప్పే. సార్ 100% ఇది రూమరే సార్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిందే జపాన్. మనం ఎలా మూవ్ అవ్వాలో కూడా వాడే డిసైడ్ చేస్తున్నాడు సార్. ఈ బార్డర్లో వాడికున్న ఒకే ఒక లింకు రామ్జీ నగర్ గంగాధర్ సార్. అవును సార్, వాడిని ట్రాక్ చేస్తే తప్పకుండా జపాన్ గురించి లీడ్ దొరుకుతుంది. ఇప్పుడు నేను కల్పేట స్టేషన్లోనే ఉన్నాను సార్. లోకల్ టీం కావాలి సార్. ప్లీజ్ పుట్ వర్డ్ టు వైనాడ్ ఎస్పీ. పక్కా ఫోర్స్ కావాలి సార్ విత్ ఆర్మ్స్. ఓకే. అయ్యో రామ్జీ నగరం